అందరికీ నమస్కారం అండి. ఇంటి భోజనానికి స్వాగతం. నేను మీ ఆశాచ్యుతి. ఈరోజు వీడియోలో వినాయక చవితి సందర్భంగా కుడుములతో పాటుగా ప్రత్యేకంగా సమర్పించేటటువంటి నైవేద్యాన్ని చూపిస్తున్నానండి. దీన్ని ఆరిద అంబలి అంటారు. ఇది చాలా పురాతనమైన వంటకం అండి. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా దీన్ని పెడుతూ ఉంటారు స్వామివారికి. మరి దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోండి. 3 గ్లాసుల నీళ్లు పోసుకొని మరిగించుకోండి. ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసేసుకోండి. తర్వాత 200 గ్రాముల వరకు కూడా బెల్లాన్ని చక్కగా తురుముకొని వేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నటువంటి కప్పుతోటి 1.5 కప్పు వరకు కూడా బెల్లాన్ని తీసుకున్నాను. అలాగే నేను ఇక్కడ 2 రకాల బెల్లాన్ని తీసుకున్నానండి. ఒకటి తాటి బెల్లము, ఒకటి మామూలు బెల్లము. మీరు ఏదో ఒకటి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం కరిగిన తర్వాత చక్కగా ఈ నీటి మొత్తాన్ని కూడా వడపోసుకోవాలి. ఏమైనా కానీ డస్ట్ పార్టికల్స్, ఇసుక రేణువులు ఉంటే చక్కగా వెళ్ళిపోతాయి. ఇప్పుడు మరలా ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని బెల్లం నీళ్ళని పోసుకొని మరిగించుకోండి. ఇలా మరిగించుకునేటప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఉడికించుకోవాలి. ఇవి మరుగు వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక యాలక్కాయ కూడా కొట్టి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో ఆ కప్పుతోటి 1 కప్పు వరకు కూడా పొడి బియ్యం పిండిని తీసుకొని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి. దాంట్లోకి కొంచెం నీళ్లు పోసుకొని ఈ బియ్యం పిండిని మొత్తం కూడా కలిగి పెట్టుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా గరిటెతోటి కలిగి పెట్టుకున్న తర్వాత దీనిని మనం మరిగించుకున్నటువంటి బెల్లం నీళ్ళలోకి కలుపుకోవాలి. ఇలా బియ్యం పిండిని కలుపుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత గిన్నెని ఒక్కసారి ఈ విధంగా కదిపి ఈ బియ్యం నీళ్ళని మొత్తాన్ని కూడా బెల్లం నీళ్ళలోకి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బియ్యం పిండి మొత్తం కూడా ఉండలు కట్టకుండా గరిటెతోటి కలిగి పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా బియ్యం పిండి ఉడికేటప్పుడు మనకి ఈ నీళ్ళన్నీ కూడా చిక్కబడిపోతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. అలాగే గరిటెతోటి కలిగి పెట్టుకుంటూ ఉన్నట్లయితే అడుగంటకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా బియ్యం పిండి మొత్తం కూడా ఉడికిపోయి దగ్గరగా అయిపోతున్నప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలిపి చూపిస్తాను చూడండి. ఈ విధంగా బియ్యం పిండి మొత్తం కూడా ఉడికిపోయి దగ్గర పడిపోయింది. ఈ మాత్రం లూజ్గా ఉన్నప్పుడే మనము స్టవ్ని ఆఫ్ చేసుకున్నట్లయితే ఇది మరి కొంచెం దగ్గర పడిపోతుంది చల్లారిపోయిన తర్వాత. కాబట్టి కన్సిస్టెన్సీని చూసుకొని మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలండి. ఇది మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదండి. ఈ మాత్రం ఉన్నప్పుడే నేను స్టవ్ని ఆఫ్ చేసేసాను. అలాగే చివరిగా దీంట్లోకి కొంచెం నేతిని కూడా వేసేసుకొని కలిగి పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఆ వినాయకుడికి నివేదన అనేది చేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో రుచికరమైనటువంటి బలవర్ధకమైనటువంటి ఆరిద అంబలి అనేది రెడీ అయిపోతుంది. మరి ఇంత పురాతనమైనటువంటి ఈ బలవర్ధకమైన ఆరిద అంబలిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మటుకు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.